గొర్రెల స్కామ్ కేసులో కొనసాగుతోంది ఏసీబీ దర్యాప్తు. జాయింట్ డైరెక్టర్ అంజులప్ప బ్యాంక్ లాకర్ను తెరవనున్నారు ఏసీబీ అధికారులు. అయితే అంజులప్ప నివాసంలో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇప్పటి వరకు ఈ కేసులో 6 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అవన్నీ గొర్రెల స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంజలప్ప కిస్తే వ్యవహారానికి సంబంధించి వారిని కస్టడీకి కావాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో కస్టడీ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరో పక్కన అంజలప్పకు సంబంధించిన ఇంట్లో సోదాలు చేయగా 9 లక్షల నెక్లెస్, కిలో బంగారం అనేది బయటపడింది. ఆయన బ్యాంక్ లాకర్ని మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు తెరవనున్నారు. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య 6కు చేరింది. మరికొంతమంది అధికారుల ప్రమేయం ఇందులో ఉంది. అంతేకాకుండా ఈ ఓఎస్డీ కళ్యాణ్ వ్యవహారానికి సంబంధించి అతని పాత్ర ఏంటి అన్న విషయం పైన కూడా ఏసీబీ అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎవరెవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు ఉన్నారో వారందరికీ కూడా చాలా మందికి కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏసీబీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అరెస్ట్ అయిన ఈ ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.